ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ స్వాగతం. సో ఇవాళ మనము బ్రహ్మాండం అంటే ఏంటి, పిండాండం అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి, క్రియేషన్ అంటే ఏంటి, యూనివర్స్ అంటే మనం కూడా దానికి ఆ సృష్టిలో ఒక భాగం కాబట్టి ఇది మన గురించి తెలుసుకోవటం కూడా అవుతుంది. సో నికోలా టెస్లా ఏం చెప్పారంటే యూనివర్స్ యొక్క సీక్రెట్ని తెలుసుకోవాలి అంటే మనము ఆలోచన వైబ్రేషన్ పరంగా, ఫ్రీక్వెన్సీ పరంగా, ఎనర్జీ పరంగా ఆలోచించాలి అని చెప్పారు. 1944లో మన క్వాంటమ్ థియరీ ఆర్కిటెక్ట్ మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ఒక వ్యాఖ్యానం చేశారండి. ఫ్లారెన్స్, ఇటలీ దేశంలో ఒక కాన్ఫరెన్స్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ షాక్ వేవ్స్ లాగా ఆ కాలం సైంటిఫిక్ కమ్యూనిటీని ఊపేసింది. అప్పటి వరకు ఈ కాన్సెప్టే లేదు. ఏమిటది? ఆయన ఏం చెప్పారంటే మ్యాటర్ పరంగానే లేదు, మ్యాటర్ అనేదే మ్యాటర్ కాదు, అది ఒక ఫోర్స్ వల్ల మ్యాటర్ లాగా కనిపిస్తుంది. ఆ ఫోర్స్ వెనకాల ఒక ఇంటెలిజెంట్ మైండ్ ఉంది. దాన్నే వాళ్ళు మేట్రిక్స్ అన్నారు. సో మన ఋషులు ఎప్పుడో వాళ్ళ లాంగ్వేజ్లో, ఇప్పుడు సైంటిఫిక్ లాంగ్వేజ్లో, మోడర్న్ లాంగ్వేజ్లో మేట్రిక్స్ అన్నారు. దాన్నే మన ఋషులు బ్రహ్మన్, ఈ సృష్టి అంతా, ఈ యూనివర్స్ అంతా, ఈ బ్రహ్మాండం అంతా బ్రహ్మన్తో వ్యాపింపబడి ఉన్నది అని చాలా చాలా క్లియర్గా మనకి మన స్క్రిప్చర్స్లో తెలుస్తూనే ఉన్నాయి. సో ఈ మేట్రిక్స్ అంటే ఏమిటి, అసలు ఈ బ్రహ్మన్ అంటే ఏమిటి? మనకి తెలిసిందేంటి? సృష్టించటానికి ఒక సృష్టికర్త ఉంటాడు అని. దాన్నే వీళ్ళు ఇంటెలిజెంట్ మైండ్ అని సంబోధిస్తున్నారు. ఇంకొకటి రెండో భాగం మనం మర్చిపోతాం. ఏంటంటే ఆ సృష్టికర్తనే, ఆ ఇంటెలిజెంట్ మైండే సృష్టి రూపం దాల్చారు. ఇప్పుడు కనపడే ప్రతి వస్తువు, జీవించింది అంతా కూడా ఆ సృష్టికర్త, ఆ ఇంటెలిజెంట్ మైండే డిఫరెంట్ ఫామ్స్లో కనిపిస్తుంది, ఉంది. సో అసలు ఈ మేట్రిక్స్ ఏంటి? దీని గురించి అర్థం చేసుకోవాలంటే కొంచెం రియల్ లైఫ్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని వివరం అర్థమవుతుంది. లేకపోతే అది ఒక కాన్సెప్ట్ లాగా మిగిలిపోతుంది, మనకి మన అండర్స్టాండింగ్ లోతుల్లోకి దిగదు. అయితే 1978 నుంచి 1995 వరకు ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందండి. ఇది యుఎస్ఏలోని మేరీల్యాండ్లో ఒక మిలిటరీ బేస్లో కొంతమంది సైంటిస్ట్స్ ఈ మేట్రిక్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని ఎక్స్ప్లోరేషన్ మొదలుపెట్టారు. సో వాళ్ళు ఏం చేశారంటే మన ఇన్నర్ కాన్షియస్నెస్, ఇప్పుడు బ్రహ్మన్ మనలో ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఆత్మన్ అంటున్నాము. ఆత్మనే కాన్షియస్నెస్, ఎనర్జీ. సో ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ని స్టడీ చేసిన, యూనివర్సల్ కాన్షియస్నెస్ని స్టడీ చేసిన రెండూ ఒకటే. కాబట్టి మన చేతిలో ఉన్నది, మన ద్వారా చేయగలిగేది ఆ ఎక్స్పెరిమెంట్. కాబట్టి మన యొక్క కాన్షియస్నెస్ యొక్క పొటెన్షియల్ ఏంటి, అసలు హ్యూమన్ పొటెన్షియల్ ఏమిటి, ఆ బ్రహ్మన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏంటి, కనెక్టివిటీ ఏంటి అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఆ ఎక్స్పెరిమెంట్లో ఏమిటంటే ఒక ఆన్ డిమాండ్ ఒక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక హయ్యర్ ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి తీసుకురాబడటం మనుషులు. మనం ప్రతిరోజు కూడా నిద్రలో జారుకునే ముందు ఈ స్టేట్ నుంచి మనము డ్రిఫ్ట్ అవుతాం.
కానీ నిద్రలోకి వెళ్ళిపోతాం. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎక్స్పెరిమెంట్లో నిద్రలోకి డీప్ స్లీప్లోకి వెళ్లకుండా ఈ ఎలివేటెడ్ కాన్షియస్నెస్ అనే ఒక స్టేట్లో ఉండటము, డిమాండ్తో యాక్సెస్ చేయటము, ఆ స్టేట్లో సస్టైన్ అవ్వటం ఉండి ఇది ఎలా అంత ఓమ్నిషియంట్, ఓమ్నిపోటెంట్, ఓమ్ని ప్రెజెంట్ బ్రహ్మన్ ఎలా అవుతుంది, ఇది ఎలా కనెక్టెడ్ అంతటితో అన్ని చోట్ల ఉండేది ఎలా తెలుస్తుంది అనే ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో ఇద్దరు వాడబడ్డారు, ఇద్దరు మనుషులు. ఒక మనిషిని వ్యూవర్ అంటారనమాట, ఇంకొక మనిషిని మానిటర్. ఈ వ్యూవర్ అనే ఒక వ్యక్తి ఆయన ట్రైన్ చేయబడ్డాడనమాట హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఎస్టాబ్లిష్ అవ్వటానికి. ఈ మానిటర్ అనే వ్యక్తి ఆ మనిషిని గైడ్ చేసేవాడు, స్లోగా ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి తీసుకెళ్ళి స్టెప్ బై స్టెప్ అక్కడికి తీసుకెళ్ళటం. సో ఈ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ స్టార్ గేట్. ఇది 1995లో ముగిసింది. అప్పుడు ఒక క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ ఇది. ఈ మధ్యనే దాన్ని డీక్లాసిఫై చేశారు. అందుకని ఆ రీసెర్చ్ యొక్క రిజల్ట్స్ మనకి తెలిసాయి. వాళ్ళు ట్రైన్ అయ్యారనమాట ఆ హయ్యర్ ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ని యాక్సెస్ చేయగలగటము ఆన్ విల్, అందులో సస్టైన్ అవ్వటం. అప్పుడు ఈ మానిటర్ ఏం చేసేవాళ్ళంటే ఈ వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక లొకేషన్ కానీ ఒక టార్గెట్ ఇచ్చేవాళ్ళు. ఎలాంటి టార్గెట్? ఆ ల్యాబొరేటరీ రూమ్లోంచి వీళ్ళు లెగకుండా కదలకుండా దూరంగా ఎక్కడో ఫిజికల్లీ చాలా చాలా మైళ్ళ దూరంలో ఉండే లొకేషన్స్ని ఇచ్చేవాళ్ళు. కొన్నిసార్లు ఒక బిల్డింగ్ని ఇచ్చేవారు, కొన్నిసార్లు ఫిజికల్ కోఆర్డినేట్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఆ లొకేషన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఈ వ్యూవర్స్కి, మానిటర్స్. అప్పుడు అది కోల్డ్ వార్ టైంలో అనమాట మనుషుల్ని పంపించి తెలుసుకోవటం, రిస్క్ చేయటం ఎందుకు అని వీళ్ళు రిమోట్గా వ్యూ చేయటానికి ఈ ఎక్స్పెరిమెంట్ని, ఎక్స్ప్లోరేషన్ని మొదలుపెట్టారు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఒక బిల్డింగ్ లొకేషనే ఇచ్చారనుకోండి, ఈ వ్యూవర్ లోపల సటిల్గా, ప్రొఫౌండ్గా ఇన్ఫర్మేషన్ వచ్చేది. అంటే దాని రూపం వచ్చేది, దాని డీటెయిల్స్ అన్నీ కనపడటం మొదలుపెట్టాయి. సో ఈ వ్యూవర్స్కి ఎక్కడెక్కడో ఉన్న వస్తువులు, విషయాలు కనపడటం, చూడటం, స్మెల్ చేయటం కూడా చేయగలిగేవారు. సో ఆ లొకేషన్ చూడగానే, ఒక లొకేషన్ ఇచ్చారు, ఆ లొకేషన్ చూడగానే వీళ్ళు స్కెచ్ చేసేవాళ్ళు వ్యూవర్స్. ఆ కనిపించింది ఎలా కనిపిస్తుందో అలా కనిపించినట్టు స్కెచ్ చేశారు. సో ఫోటోగ్రాఫ్ కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక ఆ లొకేషన్ యొక్క ఫోటోగ్రాఫ్, శాటిలైట్ ఇమేజ్ కానీ ఫోటోగ్రఫీ కానీ తీసుకొచ్చి కంపేర్ చేసేవాళ్ళు. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఎంత బ్యూటిఫుల్గా అంటే, ఒక లొకేషన్ ఉంది, ఒక పక్క సముద్రం, ఒక పక్క కొండ, సముద్రం పక్కన, దాని పక్కన ఎయిర్ స్ట్రిప్, మిలిటరీ బేస్ అనమాట అది. దాని డ్రాయింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉందో వాళ్ళు ఫోటోగ్రాఫ్ తీసుకొస్తే ఎగ్జాక్ట్గా సిమిలర్గా, కొన్ని ఫోటోగ్రాఫ్లో ఉన్నాయి, స్కెచ్లో లేవు, కొన్ని స్కెచ్లో ఉన్నాయి, ఫోటోగ్రాఫ్లో లేవు. సో ఈ రెండింటిని కంపేర్ చేసి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు వాటి గురించి. ఇంకొక స్కెచ్ వ్యూవర్ ఏం చేశాడంటే, ఒక మెషిన్, ఒక బిల్డింగ్ లొకేషన్ ఇచ్చారు. అప్పుడు ఈ వ్యూవర్ ఒక మెషిన్ని డ్రా చేయటం మొదలుపెట్టాడు వీల్స్తో. అది ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ క్రేన్, అది స్పెసిఫిక్ మిలిటరీ ఎక్విప్మెంట్స్కి వాడే క్రేన్ అనమాట. సో దాని ఫోటోగ్రాఫ్ కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ సేమ్, ఆ వీల్ సైజ్ కానీ, దాని లెంత్లు కానీ, ఆ క్రేన్ ఎలా ఉందో రియల్గా అలాగా స్కెచ్ చేశారనమాట. వీళ్ళు ల్యాబొరేటరీలో కూర్చొని ఎక్కడో దూరంగా ఉన్న లొకేషన్లో అన్నీ చూసి స్కెచ్ చేయటం మొదలుపెట్టారు. దీన్నే రిమోట్ వ్యూయింగ్. ఇది ఎలా సాధ్యము అంటే, ఈ మేట్రిక్స్ వలన, ఈ మేట్రిక్స్, ఈ ఎనర్జీ ఫీల్డ్ అంతటా అదే కాబట్టి, అన్ని చోట్ల అదే కాబట్టి వీళ్ళు ఛానల్గా దాన్ని చూడటం, డ్రా చేయటం మొదలుపెట్టారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్కి 22 మందిని వాడారు అప్పుడు. తర్వాత $20 మిలియన్ ఖర్చు పెట్టారు. ఒక
450 పైన మిషన్స్కి ఈ ఎక్స్పెరిమెంట్ని 1978 నుంచి 1995 వరకు వాడారు. ఎలాంటివంటే కొన్నిసార్లు యుఎస్ హాస్టేజెస్ ఉంటారు కదా ఇరాన్లో, ఎగ్జాక్ట్గా యుఎస్ హాస్టేజెస్ ఎక్కడ ఉన్నారు అనే లొకేషను, వాటి యొక్క జియోగ్రఫికల్ పిన్ పాయింటెడ్ లొకేషన్తో సహా ఈ రిమోట్ వ్యూవర్స్ చెప్పగలిగారు. దానివల్ల మనుషుల్ని రిస్క్ చేయకుండా, వార్ కాకుండా వీళ్ళు వెళ్ళి రిట్రీవ్ చేసుకోగలిగారు. అలాగే ఎగ్జాక్ట్గా లొకేషన్ ఆఫ్ స్కడ్ మిసైల్స్ డెజర్ట్స్లో ఆ గల్ఫ్ వార్ టైంలో ఎక్కడ ఉన్నాయో రిమోట్ వ్యూవర్స్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ వీళ్ళు రిమోట్ వ్యూయింగ్ ద్వారా తెలిపారు. దాని తర్వాత ఇంకా కొన్ని మిషన్స్ ఏంటంటే 1994లో కొరియాలో ప్లూటోనియం, ఎగ్జాక్ట్లీ ప్లూటోనియం ఎక్కడుంది రిమోట్ వ్యూవర్స్ చెప్పారు. సో ఇలాగా ఈ 450 పైన మిషన్స్ అన్నీ సక్సెస్ఫుల్. సో ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్తున్నాను. ఎలాగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, మనమంతా కనెక్టెడ్, ఇంటర్ సో అందుకని ఇది సాధ్యం. అలాగే టెలిపోటేషన్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పార్టికల్స్, యాటమ్స్, మాలిక్యూల్స్, బ్లూ ప్రింట్స్. తర్వాత 2014లో ఒక స్టాండింగ్ పార్టికల్ని నెదర్లాండ్స్లో ఇంకొక చోటకి టెలిపోర్ట్ చేశారు, ఎన్నో మైళ్ళ దూరంలోకి. తర్వాత యుఎస్ ఒక క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ ఉంది, ఫిలడెల్ఫియా ప్రాజెక్ట్ అని. అందులో ఒక నేవీ షిప్పే, హ్యూజ్ నేవీ షిప్ని టెలిపోర్ట్ చేసేసింది. సో ఇవన్నీ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్. సో దీనివల్ల మనకి ఏమి తెలుస్తుంది అంటే ఈ మేట్రిక్స్, ఈ బ్రహ్మన్ అనేది మొత్తం కూడా అంతటా అన్ని చోట్ల ఉంది. సో ఇప్పుడు మన స్ట్రింగ్ థియరీ ఏం చెప్తుంది? యూనివర్స్ ఈజ్ ఎ స్ట్రింగ్స్ ఆఫ్ ఎనర్జీ. సో మన ఉపనిషద్, ఈశావాస్య ఉపనిషద్, మొదటి ఉపనిషద్, మహాత్మా గాంధీ గారు ఒకసారి చెప్తారు, మనకి ఏ ఉపనిషద్ కూడా ఏవి లేకుండా అన్నీ కనుమరుగైపోయినా కూడా ఒక్క ఈశావాస్య ఉపనిషద్ ఉంటే చాలు అని చెప్పారు. ఆ ఒక్క ఉపనిషదే కాదు, మొదటి శ్లోకం, మొదటి వాక్యం ఉంటే చాలు. ఈశావాస్యమిదం సర్వం, అంతా వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఈజ్ ఎనర్జీ, దాని అర్థం అంతా కూడా ఎనర్జీ. ఇప్పుడు మనకి ఎమోషన్స్ ఉంటాయి. బేసిక్ ఎమోషన్స్ ఏంటి? రెండు బేసిక్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫియర్. ఈ రెండు ఆపోజిట్ ఎమోషన్స్. ఫియర్ లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్, లవ్ హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్. మళ్ళీ వీటిని ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి కనెక్షన్ టు ద డివైన్, a love to the divine is much more expanded frequency అన్నమాట. ఆ హయ్యెస్ట్ ఎమోషనల్ స్టేట్స్లో ఉన్నప్పుడు కంప్లీట్లీ మనం కూడా డిజపియర్ అయిపోవచ్చు. ఆ ఎలివేటెడ్ కాన్షియస్నెస్లో వెన్ వి వైబ్రేట్ ఇన్ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ, మ్యాటర్ నుంచి ఎనర్జీకి వెళ్ళిపోతాం. సో అబ్జర్వర్స్ ఎఫెక్ట్లో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో సైంటిస్ట్ కూడా చూశారు, పార్టికల్ సడన్గా డిజపియర్ అయిపోద్ది, ఎనర్జీ అయిపోద్ది, వేవ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఎటు వెళ్తుందో తెలీదు. మళ్ళీ సడన్గా అది పార్టికల్ అవుతూ ఉంటుంది, పార్టికల్ మళ్ళీ వేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది పాసిబుల్. అందుకే నికోలా టెస్లా ఏం చెప్పారు, మనము యూనివర్స్ యొక్క సీక్రెట్ తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ పరంగా తెలుసుకోవాలి. సో మనము ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటంటే, ఈ కమ్యూనికేషన్ విత్ కాన్షియస్నెస్ ఈజ్ ఎమోషన్. సో హయ్యెస్ట్ ఎమోషన్స్, ఎలివేటెడ్ ఎమోషన్స్ లైక్ లవ్, కంపాషన్, అప్రిసియేషన్, గ్రాటిట్యూడ్, ఇవి మనలో ఎంత పెంపొందించుకుంటే మనం అంతా హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాం. కంప్లీట్లీ ఫియర్ని అప్రూవ్ చేయగలుగుతాము, సఫరింగ్ నుంచి బయటపడగలుగుతాము. సో మనకి అంత హ్యూమన్ పొటెన్షియల్ ఉంది.
ఇప్పుడు పోయినసారి మనము ఈ ట్విన్ ఫోటాన్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నప్పుడు మనం చూసిందేంటి, ఈ ఒక ఫోటాన్ని 2 భాగాలుగా చేసి 14 మైళ్ళ దూరంలో ఉంచి ఒక ఫోటాన్లో జరిపిన మార్పులు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఇంకో ఫోటాన్లో కూడా జరగటం. అంటే ఏంటి, ఐన్స్టైన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీలో కొన్ని రూల్స్ని అధిగమించి ఇది బ్రేక్ చేసింది ఈ ఎక్స్పెరిమెంట్. ఏమిటి, ఆయన ఏం చెప్పారు ఐన్స్టైన్, ఎవ్రీథింగ్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ లైట్, నథింగ్ క్యాన్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పారు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్లో తెలిసిందేంటి, వాళ్ళు అటామిక్ క్లాక్స్ వాడితే 0 ల్యాప్స్ ఆఫ్ టైం ఇక్కడ ఏమవుతుందో ఈ ఫోటాన్కి ఆ ఫోటాన్కి అయింది. సో ఒకవేళ మనకి ఎలాగ మన యూనివర్స్ ఫామ్ అయింది మనకందరికీ తెలుసు. ఆ అన్బార్న్ బ్రహ్మన్, మన ఋషులు ఏం చెప్పారు, అన్బార్న్ బ్రహ్మన్ నుంచి అంతా వెలువడింది బయటికి. సో మన సైంటిస్ట్ ఈ కాలంలో మనం అర్థం చేసుకునేది మోడర్న్గా ఏంటి, బిగ్ బ్యాంగ్ ద్వారా ఎనర్జీ ఎక్స్పాండ్ అవ్వటం మొదలుపెట్టి మ్యాటర్ ఫామ్ అయ్యి మ్యాటర్ సెపరేట్ అవుతూ పోయింది. సో ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఉన్న సృష్టిని అంతా కూడా మళ్ళీ రివర్స్ చేసామనుకోండి, అది రివర్స్ చేసి దాన్ని ఒక దగ్గరికి తీసుకొస్తే ఒక చాలా చిన్న ప్లేస్లో అది ఆక్యుపై అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న యూనివర్స్లో 4% మ్యాటర్, మిగతా 96% ఏంటి, స్పేస్, ఎంటీ స్పేస్. ఎంటీ స్పేస్ ఇస్ నాట్ రియల్లీ ఎంటీ. మన యాటమ్స్ కూడా 99.9% స్పేస్, ఎంటీ స్పేస్. సో మనమంతా వీఆర్ మోర్ ఆఫ్ ఎనర్జీ దాన్ మ్యాటర్. సో మనము ఆ హయ్యర్ ఎనర్జీ స్టేట్స్లోకి వెళ్ళటం సాధ్యం. సో ఇప్పుడు మనకి ఎమోషనే కమ్యూనికేషన్. సో చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే, ఏదైనా మనం రియాలిటీని మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే మనం ఆలోచిస్తే మనకు కావాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటాం కదా. మన విష్ నెరవేరుతుందా? ఒట్టి ఆలోచనలు సరిపోవు, ఒట్టి థాట్స్ సరిపోవు. ఎందుకంటే ఆలోచనలకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఫీలింగ్స్ కంటే తక్కువ. అదే మనకి ఫీలింగ్ ద్వారా మన ఫీలింగ్కి 100 times మోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, 5000 times మోర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఒకవేళ మన ఆలోచన మన ఫీలింగ్ కానీ కలిస్తే అప్పుడు కానీ మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవటానికి వీలవుతుంది. సో ఎలా మేనిఫెస్ట్ చేసుకుంటాము, ఈ ఫీలింగ్ని ఎలా తెచ్చుకుంటాము అంటే, మనకి ఏదైనా కావాలి అనుకోండి, ఏదైనా అంటే ఒక జాబ్ కావాలి అనిపిస్తుంది, లేకపోతే ఒక మంచి పార్ట్నర్ కావాలి, మంచి హెల్త్ కావాలి, ఏదైనా అనిపిస్తుంది. సో మీ కోరికలు వేరువేరుగా ఉండొచ్చు. సో వీటిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే, ఏ ఫీలింగ్ తెచ్చుకోవాలి మనం. మామూలుగా మనం ఏమనుకుంటామండి, బయట నుంచి ఏదో సంతోషకరమైన వార్త వింటే సంతోషపడదాము, లేకపోతే ఎవరి ద్వారానో సిట్యుయేషన్ ద్వారా కానీ అదర్స్ ద్వారా కానీ మనం ఆనందపడదాము అనుకుంటాం. కానీ ఇప్పుడు మనకి ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే, ఇందాక అన్నట్టు ఒక జాబ్, మనకు అనుకునే జాబ్ మనకు వస్తే మనకి ఎలా ఫీల్ అవుతాం, మనకు ఆల్రెడీ చాలా అబండెన్స్ ఉన్నట్టు, చాలా ఆనందంగా ఉన్నట్టు. ఈ ఫీలింగ్ అది ఆల్రెడీ అయితే మనకు వచ్చే ఫీలింగ్ని మనం ముందే ఫీల్ అవ్వాలి గ్రాటిట్యూడ్తో. అది అయిపోయినట్టు ఆ ఫీలింగ్ని ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో అప్పుడు కానీ యూనివర్స్ సేమ్ మన ఫీలింగ్ని రెసిప్రొకేట్ చేసి మనకు అందిస్తుంది. అంటే ఇప్పుడు యూనివర్స్కి ఆ ఆనందాన్ని తీసుకొస్తుంది, ఆ పీస్ని తీసుకొస్తుంది, అబండెన్స్ని తీసుకొస్తుంది. కానీ మనకు కావాల్సినట్టు ఆ పర్టిక్యులర్ కంపెనీలోనే పర్టిక్యులర్ పోస్టే కావాలి, లేదా ఆ పర్టిక్యులర్ పర్సనే కావాలి, అలా 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 స్పెసిఫిక్గా మేనిఫెస్టేషన్ చేసుకోలేము. ఆ మేనిఫెస్టేషన్ ఎందుకు కావాలి మనకి, మన జాబ్ ఎందుకు కావాలి, దాని వెనకాల ఏంటి, మనం హాయిగా శాంతంగా ఫుల్ఫిల్డ్గా ఉండాలి. సో ఆ ఫీలింగ్ ఆల్రెడీ మనకి వస్తే ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ని జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫీలింగే మన కాన్షియస్నెస్కి కమ్యూనికేటింగ్ మెథడ్.
ఆ ఫీలింగ్ వల్ల మన యాంటెనా, మనకి ఎలాంటి యాంటెనా మనం ఉంటుందో దానివల్ల మనం రియాలిటీని అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇదే సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో హైయెస్ట్ ఎలివేటెడ్ ఫీలింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎలా డెవలప్ చేసుకోవాలి? మన వాళ్ళు దీనికి ఎన్నో విధాలు చెప్పారు. ఒకటేంటి? సెల్ఫ్ ఎంక్వైరీ, ఆత్మవిచారణ. ఆత్మవిచారణ చేస్తే మన గురించి మనకి బాగా తెలుస్తుంది. సో అందరూ అనుకుంటారు ధ్యానం చాలా ఇంపార్టెంట్ అండి, కానీ మన మైండ్ కంప్లీట్గా భయంతో, అటాచ్మెంట్స్తో ఉండే మనసు ధ్యానం చేయలేదు, ధ్యానానికి పనికిరాదు. ధ్యానం అంటే ఏంటి? మనకి తెలిసింది, మన మనసులో మనకి తెలిసింది అంతా వదిలేసి తెలియని ట్రూత్ కోసం ఖాళీ చేయటం మనసుని. ఇప్పుడు విపరీతమైన భయాలు, విపరీతమైన బాధలు, కష్టాలు ఉంటే సత్యాన్వేషణ ఎలా చేస్తాం? సత్యాన్ని ఎలా తెలుసుకుంటాం? ఆనందంగా ఎలా ఉంటాం? మన స్థితికి ఎలా చేరుకుంటాం? మనం కాని స్థితిలో మనం ఉంటున్నాము భయము, బాధతో. అసలు భయం అంటే ఏంటండి? భయం అనేది ఆలోచన ద్వారా సృష్టింపబడేది. నిజంగా భయం ఏమీ ఉండదు. ఫిజికల్ భయాలు ఉంటాయి. అంటే నిప్పు ఉంటే కొంచెం దూరంగా ఉండాలి, పాము ఉంటే కరుస్తుందని కొంచెం దూరంగా ఉండాలి, టేక్ కేర్ చేసుకోవాలి. కానీ ఈ సైకలాజికల్ ఫియర్స్ ఏంటండి అసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? భయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి చిన్నప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందేమో అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్ పరమైన నాలెడ్జ్, నాట్ ద అబ్సల్యూట్ నాలెడ్జ్ గురించి మాట్లాడట్లేదు. ఆ నాలెడ్జ్ నుంచి మన బ్రెయిన్లో ఆ మెమరీగా స్టోర్ అవుతుంది. ప్రతి సెల్లో మెమరీగా స్టోర్ అవుతుంది. అందులో నుంచి వస్తుంది ఆలోచన. సో మన ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మన నాలెడ్జ్ ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉంది, మన ఫీలింగ్ ఎలా ఉంది, భయపడితే ఆ భయము అనేదే ఆ మెమరీలో ఉంటుంది. దానివల్ల తర్వాత అయ్యే ఎక్స్పీరియన్స్ అన్నిటికి కూడా భయపడుతూ అది అవుతుందేమో, మళ్ళీ అవుతుందేమో అని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం చాలా మటుకు. సో అసలు భయం అనేది టైం అనొచ్చు. టైం ఎందుకు అంటున్నానంటే, ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు గమనించుకుంటే ఎవరికి వాళ్ళకి ఏమీ భయం ఉండదు ఈ క్షణంలో, ఈ నిమిషంలో. కానీ ఎప్పుడైతే మనం అమ్మో నా జాబ్ పోతే ఏమవుతుంది, అయ్యో నేను ఏదో అటు వెళ్ళా ఇటు వెళ్ళానని భార్యకి తెలిస్తే ఎలా ఉంటుంది, అయ్యో నేను సిగరెట్లు ఎక్కువ తాగేశానని నా కొడుక్కి తెలిస్తే ఎలా ఉంటుంది, ఆ తండ్రికి తెలిస్తే ఎలా ఉంటుంది, అయ్యో నేను ఇవన్నీ తప్పులు చేశాను, ఎవరైనా కనిపెడతారేమో, ఇలా రకరకాల భయం. అంటే టైము అంటే అలా అయితే భయము. అది ఏంటి? మూమెంట్ ఆఫ్ థాట్. సో ఆ టైం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లోకి అంతా ఆ మూమెంట్ ఆఫ్ థాట్ అండ్ టైం ఈజ్ ఫియర్ కానీ, హేట్రెడ్ కానీ, జెలసీ కానీ, లవ్ కానీ, ఫంక్షనల్ లవ్, ఇవన్నీ కూడా థాట్స్ జనరేట్ చేసేవి. సో ఇవన్నీ కూడా ఇల్యూజన్స్. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం డీప్ మెచ్యూరిటీ, విజ్డమ్ ఉండాలి. ఓకే సరే, అంత ఎన్లైటెండ్ స్టేట్, అంత విజ్డమ్ ఉన్న స్టేట్ పోనీ ఇంకా రాలేదనుకుందాం. మామూలుగా ఎలా జీవించాలి? మామూలుగా మనం మామూలు స్థితిలో ఉన్నాం అనుకోండి, నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్లో, అన్నిటితో ద్వంద్వాలతో బాధపడతాము, సంతోషపడతాము, భయపడతాము, మళ్ళీ మామూలు అయిపోతాము. ఇలాగ ద్వంద్వాలతో ఉన్నప్పుడు సుఖము, దుఃఖము అనేది ఈ రెండు జీవితంలో ఉంటాయి. మనని తెలుసుకొని మన మనసును ట్రాన్సెండ్ చేశాక ఇవన్నీ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. ఒకవేళ ఇంకా ఆ స్థితి రాలేదనుకోండి, అప్పుడు ఎలా జీవించాలి ఆనందంగా? అప్పుడు
ఎలా జీవించాలంటే ఈ ద్వంద్వాలు ఉంటాయి కదా, సుఖం దుఃఖం. ఆ సుఖం దుఃఖం బట్టి మనకి రాగద్వేషం, అంటే సుఖం ఎక్కువ కావాలి దుఃఖం ఎక్కువ కాకూడదు అనే రాగద్వేషాల్లో కొట్టుకుంటూ ఉంటాం, సంసారంలో కొట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒకటి కరెక్ట్గా లా, యూనివర్సల్ లా ఏంటంటే డ్యుయాలిటీస్ మస్ట్. ఈ లైఫ్లో డ్యుయాలిటీస్, మనము బాధలనేవి కష్టాలనేవి తీసేయలేము అనేది ఒకటి చక్కగా అర్థం చేసుకోవాలి. జాయ్ ఉంటే తప్పకుండా సారో ఉంటుంది, సారో ఉంటే జాయ్ వస్తుంది. ఒకదానికొకటి లింక్ ఉంది, ఒకటి లేకపోతే ఇంకోటి లేదు. ట్రాన్సెండ్ అయితే రెండింటిని అధిగమించేస్తాం. సో ఇది తెలిసినప్పుడు ఇప్పుడు మామూలుగా బయట మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మనకి ఎండ వాన, చలి, మామూలు వెదరు, ఇలాగా పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి కదా. మామూలు జంతువుల్ని జీవుల్ని చూడండి, అవి ఏం చేస్తాయి? ఇప్పుడు కెమిలియాన్ ఉంది, కెమిలియాన్ ఏం చేస్తుందండి? చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని మారుస్తుందా? మార్చదు కదా, అది మారుతుంది. అది రంగులు మారి ఎన్వైర్న్మెంట్లో కలిసిపోయి అది ఎఫెక్ట్ కాకుండా, దానికి కష్టం కలగకుండా అది జీవిస్తుంది. అదే కొన్ని జంతువులు ఉంటాయి, చలి పెరిగిందనుకోండి ఏం చేస్తాయి? అవి ఒక ఫర్ లేయర్, జుట్టు ఎక్కువగా పెంచుకుంటాయి, లేకపోతే ఫ్యాట్ బ్లబ్బరు పెంచుకుంటాయి లోపల. అవి లోపల ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటాయి, అంతేగాని చుట్టూ ఉండే వెదర్ని కానీ పరిస్థితుల్ని కానీ ఎన్వైరన్మెంట్ కానీ మార్చడానికి కంట్రోల్ చేయడానికి చూడవు. ఆ చుట్టూ ఉండే పరిసరాలని బట్టి మనం ఎలా మారాలి, దాని నుంచి ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉండాలి అనేది అవి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి కాన్షియస్నెస్ లేదు, వాటికి ఇన్స్టింక్ట్గానే క్రియేషన్లో వాటికి అవి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం కూడా ఫిజికల్గా ఎండ ఉందనుకోండి, బాగా ఎండుంది, ఎండను మార్చేయలేం కదండి, ఎండాకాలాన్ని తీసేసి మార్చేయలేం కదా. అప్పుడు ఏం చేస్తాం? మనం ఒక గొడుగు వేసుకెళ్తాం ఎండ పడకుండా, లేదా చెప్పులు వేసుకుంటాము, సాక్స్ వేసుకుంటాము, నీడగా ఉండే ప్రదేశాల్లో నడుస్తాము, చెట్టు కింద కొంచెం ఆగుతాము, మంచినీళ్ళు క్యారీ చేస్తాము, నోరెండిపోద్ది కాబట్టి దాహానికి. ఇలాగా బయట మార్పుకి మనం ఫిజికల్గా ఎఫెక్ట్ కాకుండా మన ప్రయత్నం ఉంటుంది. అదే చలికాలం ఉందనుకోండి ఏం చేస్తాం? ఒక స్వెటర్ వేసుకొని వెళ్తాం. బాగా వర్షాలు వస్తుంది అనుకోండి, అయ్యో వర్షాలు మార్చేయాలి, వర్షాలను ఆపేయాలి అని కూర్చోం కదా, ఒక రెయిన్ కోట్ వేసుకొని వెళ్తాం. సో ఎలా అయితే మనం ఫిజికల్ చేంజెస్, చుట్టూ ఎన్వైరన్మెంట్ చేంజెస్కి ఎఫెక్ట్ కాకుండా మనం ఎలా జీవిస్తున్నామో, సైకలాజికల్గా కూడా మనం ఎఫెక్ట్ కాకుండా జీవించగలిగే నైపుణ్యం రావాలి మనకి. చుట్టూ ఉండే మనుషులు మార్చటం కాదు, ఆ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చటం కాదు, ఆర్ చుట్టూ ఉండే మనుషులు మంచిగా మనతో ఉంటేనే మనం హాయిగా ఉంటాము, లేకపోతే చుట్టూ ఉండే పరిస్థితులు చక్కబడితేనే నేను సుఖంగా సంతోషంగా ఉంటాను అదంత మూర్ఖం ఇంకొకటి లేదు. ఇప్పుడు చుట్టూ ఉండే పరిసరాలు, పరిస్థితులు, మనుషులు, వాళ్ళని కంట్రోల్ చేయలేము, చేసే ప్రయత్నం దండగా. అప్పుడు మనలో సైకలాజికల్గా మనం మార్పులు తెచ్చుకోవాలి, వాళ్ళ నుంచి ఎఫెక్ట్ కాకుండా. వీ హ్యావ్ టు టేక్ కేర్. మనం సుఖాన్ని పెంచుకోవాలి, దుఃఖాన్ని తగ్గించుకోవాలి సైకలాజికల్గా కూడా. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉన్నప్పుడు అది ఎలా చేయాలి అనేది ఎవరికి వాళ్ళు అవగాహనతో, విజ్డమ్తో, మెచ్యూరిటీతో, ఒక స్కిల్ఫుల్గా జీవించగలగాలి. మనం పుట్టిందే ఇక్కడ ఆనందంగా జీవించటం కోసం, హాయిగా ఆనందంగా జీవించాలి, హాయిగా ఆనందంగా జీవితాన్ని వదిలేయగలగాలి. అవి రెండూ ఇంపార్టెంట్. లేదా మనం తెలుసుకొని మన హయ్యెస్ట్ పొటెన్షియల్, హయ్యెస్ట్ ట్రూత్ ఏంటి, మనం ఏంటి అనేది, మనం ఆత్మన్, బ్రహ్మనే ఆత్మన్, అంతా ఒకటే, మనం ఇండివిజువల్ సెపరేట్ కాదు, ప్రతిదీ అదే తత్వంతో, అదే ఎనర్జీతో తయారు చేయబడింది. మనమంతా ఇంటర్ కనెక్టెడ్, కోఆపరేషన్తో ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు ఎఫెక్ట్ అవుతాము, మన ఎనర్జీ ఇంకొకళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది, కలెక్టివ్ కాన్షియస్నెస్కి ఎఫెక్ట్ చేస్తుంది అని తెలుసుకొని హయ్యెస్ట్ స్టేట్లో ఉండొచ్చు. లేదా ఇలా పరిమితంగా ఉన్నా కూడా మనం విజ్డమ్తో పరిస్థితుల్ని, మనుషుల్ని ఎలా ఉన్నా సరే మన ఆనందానికి, మన చిరునవ్వులకి
ఏ మాత్రం అడ్డం రాకుండా మనం జీవించగలగాలి. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దానికి సృష్టించబడ్డాము మనం. సో ఆ సృష్టికర్త అనుకోండి, బ్రహ్మన్ అనుకోండి, యూనిఫైడ్ ఎనర్జీ ఫీల్డ్ అనుకోండి, ఏదైనా అనొచ్చు, భగవత్వత్వం అనండి, రిలీజన్ గాడ్ అన్నది దాన్ని. సో అక్కడ ఏంటి, ఒక డైమెన్షన్ మర్చిపోతాం మనం. క్రియేషన్ చేసి మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్, 3 సృష్టి, స్థితి, లయ 3 అవుతాయి. ఏది పుట్టినా సరే అది కొంతకాలం మెయింటైన్ చేయబడుతుంది, తర్వాత దాంట్లోకి డిజాల్వ్ అవ్వబడుతుంది. ఫామ్ నుంచి ఎనర్జీ ఫామ్లోకి, సటిల్ ఫామ్లోకి అబ్జార్బ్ చేయబడుతుంది. ఎందులో నుంచి అయితే వచ్చిందో అందులోకి వెళుతుంది. ఈ రహస్యం తెలిస్తే పుట్టడానికి మనం కారణం కాదు, పోవటానికి మనం కారణం కాదు. ఉన్నన్ని రోజులు ఈ క్షణం మనది, ఈ క్షణం ఆనందంగా ఉండాలి. అట్లా క్షణ క్షణం ఆనందాన్ని పెంపొందించుకుంటూ జీవించటమే ఒక ఆర్ట్, ఒక స్కిల్. అన్నీ ఎలాగ మనం స్కిల్లో ట్రైన్ అవుతామో, ఒక ఉద్యోగం చేయాలంటే, హెచ్ఆర్ ఉద్యోగం చేయాలంటే కొంతకాలం ట్రైనింగ్ ఉంటుంది, ఒక కార్పెంటరీ చేయాలంటే కొంత ట్రైనింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ థింగ్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలంటే కొంత ట్రైనింగ్, కొంత లెర్నింగ్ ఉంటుంది. జీవించటం ఎంత బాగా ట్రైన్ అవ్వాలండి ఆనందంగా జీవనం కోసం. ఈ ట్రైనింగ్ లేకుండా ఎప్పుడు ఆనందంగా, శాంతంగా, స్థిమితంగా, స్థితప్రజ్ఞతలో ఉండగలగటమే మనం ఇక్కడ పుట్టినందుకు చేయవలసిన ఫస్ట్ డ్యూటీ. సో మన గురించి, మన కంప్లీట్ యూనివర్స్ గురించి ఇంకా లోతుగా వచ్చే ఎపిసోడ్స్లో అర్థం చేసుకుందాము. మీకు ఏమైనా ఇంకా డీటెయిల్డ్గా కొన్ని సబ్జెక్ట్స్ మీద ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి.